రాజమౌళి మహేష్ బాబు కలయిక కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు మస్తుగా ఎదురు చూస్తున్నారంట. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గిట్లా వేగంగా జరుగుతున్నాయంట. మళ్ళా వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ గిట్లా ప్రారంభం కాబోతున్నదంట. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు రానా దగ్గుపాటి ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా గ్లోబల్ లెవెల్లా షేక్ చేస్తుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా రానా దగ్గుపాటి ఏమంటున్నాడనంటే తాజాగా ఆయన ఒక కార్యక్రమం అనేది మొదలుపెట్టిండు. అయితే ఆ కార్యక్రమం ప్రమోషన్ల భాగంగానే రానా దగ్గుపాటి ఈ సినిమా గురించి మాట్లాడిండు. అయితే ఆయన ఏమని ముచ్చట చెప్పిండంటే తెలుగు సినిమాలు మరిన్ని హద్దులు దాటాలని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా అది మన రాజమౌళి మహేష్ బాబు కలయికలో వచ్చే సినిమా అన్ని హద్దులను బద్దలు కొడుతుంది అని అన్నాడు. అయితే హాలీవుడ్ సినిమాలు అమెరికాలో ఏ తరహాల విడుదలైతాయో అదే మన తెలుగు సినిమాల ఈడగిట్లా అట్లనే విడుదల కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు. అది ఖచ్చితంగా జరుగుతుందని ఇట్లా నాకు తెలుసు అని ఆయన చెప్పుకొచ్చిండంట. ఎందుకంటే ఓటీటీ వచ్చిన తర్వాత గిస్వంటి భాషా భేదాలు తొలగిపోయినాయని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాడంట. అయితే తెలుగు సినిమాలు అనంటే ఇండియన్ సినిమాలు అనంటే మునుపటిగా అసలు వేరే భాషల చూసేటోళ్ళకు మాత్రం హిందీ సినిమాలు అనే మాత్రమే తెలుసు. ఇక అప్పుడేమో ఇతర భాషల సినిమాలు ఉంటాయని గిట్లా ఆ విషయం వాళ్ళకి తెలియకనే పాయే. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. పరభాష సినిమాలు గిట్లా ఉంటున్నాయని వాళ్ళకు అర్థమవుతున్నది. అయితే ఇది హిందీ సినిమా కాదంట, ఇది తెలుగు సినిమా అంట, ఇది ఇండియన్ సినిమాలు ఏరే చోట గిట్లా తీస్తారు అంట అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన సినిమాలు గిట్లా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇదందుకు కారణం ఓటీటీ వచ్చిన తర్వాతనే భాష భేదాలు ఇటువంటి హద్దులు దాటిపోయినాయి. అన్ని భాష సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి తీసే పెద్ద సినిమాలే కాకుండా మనవటువంటి చిన్నగా లోకల్ సినిమాలు తీసినా కానీ అది మనకు దగ్గరయ్యే కథను పట్టుకొని తీస్తే కానీ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చూసేటందుకు సిద్ధంగా ఉన్నారు అని రానా అభిప్రాయపడ్డాడంట. రానా చెప్పింది మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు నిజంగానే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాలు చూసేటోళ్ళు ఉన్నారంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.